బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. అయితే తన అక్రమ సంబంధం గురించి భర్త భార్యని అడిగిన నేపథ్యంలో తన భర్తను చంపేసింది శిరీష. అయితే ఫస్ట్ తనని చంపేసిన తర్వాత దాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడానికి ట్రై చేసింది. కానీ బంధువులకు డౌట్ రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వివాహేతర సంబంధంపై ప్రశ్నించిన భర్తను ఇంట్లోనే చంపేసింది శిరీష. చంపేసి ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. బంధువులు అనుమానంతో అడగ్గా అసలు నిజం అనేది బయటకు వచ్చింది. వనసలిపురంలో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ కిషన్ నాయక్ భార్య చనిపోవడంతో 8 years బ్యాక్ శిరీషని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య శిరీష తన కిషన్ చనిపోవడంతో ప్రజెంట్ బంధువులకి అనుమానం వచ్చింది. చనిపోయాడా లేదా చంపేశారనే అనుమానం రావడంతో శిరీషను గట్టిగా ప్రశ్నించడంతో తానే చంపేసినట్టు కూడా అంగీకరించింది. అయితే మొత్తం మీద నాయక్ తన భార్య చనిపోయిన తర్వాత 7 ఏళ్ల కిందట శిరీషను పెళ్లి చేసుకున్నాడు. వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన శిరీష కులాంతర వివాహం చేసుకున్న కిషన్ నాయక్. అయితే కిషన్ శిరీషాలకు 2 పిల్లలున్నారు. కొంతకాలంగా శిరీష ప్రవర్తనపై నాయక్కు అనుమానం వచ్చింది. తరచూ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. అయితే కొద్ది రోజులుగా శిరీషకు దూరంగా ఉంటున్నాడు కిషన్. ఇంటికి రమ్మని పిలిచి చున్నీతో ఊరేసి చంపేసింది. అయితే కిషన్ను హత్య చేసిన శిరీష దాన్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి ట్రై చేసింది. కానీ నాయక్ తొలి భార్య, పిల్లలు, బంధువుల ఫిర్యాదుతో శిరీషను పోలీసులు విచారించారు. దీంతో దర్యాప్తులో హత్య చేసినట్టు కూడా శిరీష ఒప్పుకుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. గౌతమి, వనస్థలిపురంలో ఒక దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంపై ప్రశ్నించిన భర్తను భార్య ఇంట్లోనే చంపేసింది. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఇంతకీ శిరీష ఎందుకు చంపాల్సి వచ్చింది? వనస్థలిపురంలోని భార్య భర్తని అతి కిరాతకంగా చంపడం కూడా జరిగింది. ప్రధానమైన కారణం అక్రమ సంబంధమే అనేది ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము. భార్యలు భర్తల్ని కావచ్చు, లేకపోతే భర్తలు భార్యల్ని కావచ్చు, ఈ యొక్క అంశం పైన గొడవలు పడడం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ లోని డిస్టర్బెన్స్ రావడం, లేకపోతే ఎలా అయినా సరే అది తొలగించాలి అని చెప్పి చంపేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వనస్థలిపురంలో కూడా భర్తకి భార్య పైన అనుమానం రావడంతో, అలాగే పదే పదే తనకి సంబంధం ఎవరితో ఉందో తనతోని దూరంగా ఉండమని మందలించడం కావచ్చు. ఇంకొకసారి ఇలాంటిది ఏమైనా కానీ జరిగితే కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి భర్త పరమానుసార్లు మందలించడంతో ఈ విధంగా అయితే కాదు అని చెప్పి భర్తని ఎలాగైనా సరే భర్త అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి భార్య అయితే ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే వీళ్ళిద్దరూ కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. అంటే నాయక్ మొదటి భార్య చనిపోయిన తర్వాత పెద్దల్ని ఒప్పించి కులాంతర వివాహం అయితే ఇద్దరు కూడా చేసుకోవడం జరిగింది. మరి అయితే ఇద్దరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తులుగా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. 8 ఏళ్ల తర్వాత అంటే భార్య పైన అనుమానం రావడం కావచ్చు, దాని తర్వాత మందలించడం కావచ్చు, ఇటుకొచ్చే భర్తకి తెలిసిపోయింది కాబట్టి తర్వాత చేసేది ఏమీ లేదు, లేకపోతే ప్రియుడితో ఉండొచ్చు అనుకుందో ఏమో గానీ భర్తని ఇంటికి పిలిపించడం కూడా జరిగింది. అయితే పిలిపించే ముందే గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరి మధ్య ఇటువంటి కలహాలు జరగడంతో ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరూ కూడా అసలు ఎందుకు ఘర్షణ పడ్డారు, అసలు శిరీష ఎందుకు ఇంటికి పిలిచింది నాయక్ ని, కేవలం ఇంటికి పిలవడానికి గల కారణాలు ఏంటి, అంటే ఏమైనా సర్ద చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకుందా, లేకపోతే నచ్చ చెప్పడం లాంటివి ఏమైనా మాట్లాడదామా, లేకపోతే మాటల్లో పెట్టి విషయాలైతే ఇంకా పోలీసులు దీనిపైన విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇంటికి పిలిచిన తర్వాత ఇద్దరు కూడా వాగ్వాదం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. వెంటనే తన్ని గోడకి దెబ్బ తగిలి స్పృహకి నాయక్ అయితే పడిపోయిన తర్వాత ఎలా అయినా సరే చంపేద్దామని చెప్పి తన చున్నితో చంపేసి మళ్ళీ అనుమానం రాకుండా తను ఇలా పడిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు అని చెప్పి ఒక కథని కల్పించి మొత్తం అందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేద్దామని చెప్పి తను మొత్తం కూడా చేసినప్పటికీ ఈ నాయక్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం పోలీసులకైతే అనుమానం, మాకు శిరీష మీద అనుమానం ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరికి కూడా పడడం లేదు, వీరిద్దరూ కూడా గొడవలు ఆడుకోవడం, అలాగే ఇద్దరు కూడా దూరంగా ఉన్నారు కాబట్టి మాకు శిరీష మీద అనుమానంగా ఉంది అని చెప్పి పోలీసులకి నాయక్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన తర్వాత అప్పుడు ఆ కోణంలో విచారిస్తే అప్పుడు శిరీష భాగవతం అంతా కూడా బయటపడింది. సరే అయితే బయటపడిన తర్వాత అసలు ఎందుకు చేసింది, ఏంటి, తన్ని చంపిందా అని చెప్పి పోలీసులు విచారించిన తర్వాత శిరీష నిజం ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ తనకి కేవలం అక్రమ సంబంధం వల్లనే ఈ విధంగా చేయాల్సి వచ్చిందా, లేకపోతే ఇంట్లోని వీళ్ళిద్దరు ఏమైనా గొడవ పడ్డారా, గొడవ పడి భర్త ఏమైనా బెదిరించాడా, లేకపోతే అసలు ఇటువంటి పరిస్థితుల్లోనే తను చంపాల్సి వచ్చింది అన్న దానిపైన కూడా పోలీసులు ఇంకా విచారణ చేపట్టారు. ఇంకా తెలియాల్సింది. అయితే ప్రెసెంట్ వీళ్ళిద్దరి సంగతి పక్కన పెడితే అటు ఇద్దరు పిల్లలు కూడా
ఈ రోజు మనం చూస్తుంటే తల్లిదండ్రులు లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఈ అక్రమ సంబంధాల కారణంగా ఇటొచ్చి పిల్లలు ఇక్కడ బలవుతున్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం సయ్యద్. ఎస్ సార్, థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంపై భార్యను ప్రశ్నించిన భర్తను చంపేసింది శిరీష. అయితే చంపేసి దాని ముందు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. దీంతో బంధువులు ఇంకా పిల్లలు అనుమానించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అస్సలు నిజం బయటకు వచ్చింది. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ కిషన్ నాయక్ తన మొదటి భార్య చనిపోయిన తర్వాత శిరీష అనే అమ్మాయిని 8 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. అయితే వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన శిరీషను కులాంతర వివాహం చేసుకున్నాడు కిషన్ నాయక్. అయితే కిషన్ శిరీషలకు 2 పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలంగా శిరీష ప్రవర్తనపై నాయక్కు అనుమానం వచ్చింది. అయితే కంటిన్యూస్గా ఇద్దరి మధ్య గొడవలు కూడా అవుతూ ఉండేవి. కొద్ది రోజులుగా నాయక్ శిరీషకు దూరంగా కూడా ఉంటున్నాడు. అయితే ఒకరోజు ఇంటికి రమ్మని శిరీష పిలిపించి చున్నీతో ఊరేసింది. అయితే కిషన్ను హత్య చేసిన శిరీష దాన్ని ప్రమాదవస్తు పడిపోయాడని కూడా నమ్మించింది. గోడకు తగిలి కింద పడిపోయాడు, అందుకే చనిపోయి ఉంటాడని కూడా తన బంధువులకు అదేవిధంగా పిల్లలకు చెప్పి నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ నాయక్ తొలి భార్య, పిల్లలు అదేవిధంగా బంధువులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిరీషను పోలీసులు విచారించారు. ఆ తర్వాత దర్యాప్తులో శిరీష ఈ హత్య తానే చేసినట్లు కూడా ఒప్పుకుంది. దీంతో పోలీసులు కేసు ఫైల్ చేసి తనని అరెస్ట్ చేయడం జరిగింది.